నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం ఇలా మేల్ ఆండ్రోజెన్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్ గురించి మాట్లాడుకుందామండి. సో అసలు ఈ మేల్ సెక్షువల్ హార్మోన్ అంటే ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత, తన ప్యూబర్టీలోకి వచ్చిన తర్వాత జనరల్గా మన ఒక స్టేజెస్ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత టీన్స్ నుంచి ఒక అడల్ట్లోకి మారటానికి కానీ, అడల్ట్ నుంచి తన మిడిల్ ఏజ్లోకి రావడానికి కానీ, మిడిల్ ఏజ్ నుంచి తన ఓల్డ్ ఏజ్లోకి రావడానికి ఎవరికైనా సరే ఒక మేల్కి తన బాడీలో ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సైకలాజికల్గా కానీ చేంజెస్ రావాలంటే బేసిక్గా మనం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే మన ఈ మేల్ ఆండ్రోజెన్ హార్మోన్ ఉంటుందో ఇది మన నార్మల్ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. సో దీన్ని మన నార్మల్ వాల్యూస్ ఒక నార్మల్ ఇండివిజువల్లో మనం తీసుకుంటే ఇది 250 నుంచి 1100 నానోగ్రామ్ పర్ డిఎల్ అనేది మన బ్లడ్లో మనం నార్మల్ వాల్యూస్గా మనం తీసుకుంటూ ఉంటాం. సో అసలు ఈ మేల్ ఆండ్రోజెన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా సరే ఒక వ్యక్తిలో తనలో ఈ చేంజెస్ రావాలి అంటే జనరల్గా ఈ టెస్టోస్టెరాన్ వాల్యూ అనేది ఇంత ఉంది నార్మల్గా. దీంట్లో మనకి ఈ బాడీలో వచ్చే చేంజెస్కి ఈ కీ ఫ్యాక్టర్ ప్లే చేసేది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అండి. సో దీన్ని మనం మేల్ ఆండ్రోజెన్ హార్మోన్ అని చెప్తుంటాం. సో అప్పుడు మనం అసలు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు అంటే ఇది మన బాడీలో ఒక లో అయితే దీంట్లో మనకి వచ్చే చేంజెస్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ బోర్డు మీద నేను మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నానండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైతే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అతనిలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి తగ్గుతూ ఉంటాయో మెయిన్గా దీంట్లో మనకు కనిపించేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మేల్ సెక్షువల్ హార్మోన్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి మనకి ఏదైతే ఈ సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షువల్ డ్రైవ్ అనేది ఆ ఇండివిజువల్లో ఒకవేళ అతను మ్యారేజ్ అయిన తర్వాత అంటే అతను ఒకవేళ మ్యారీడ్ అయితే ఆ సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అంటే దీన్ని మనం లిబిడో అని చెప్తూ ఉంటాం. ఏదైతే ఈ సెక్షువల్ డ్రైవ్ తగ్గిందో దీన్ని మనం లిబిడో అని చెప్తూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే ఈ సెక్షువల్ డ్రైవ్ డిజైర్ ఎప్పుడైతే తగ్గుతుందో కొంతమందిలో ఈ ఈడీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే ఎరెక్షన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం, ఎరెక్టైల్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటాం, అంగస్తంభన సమస్య. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చాలామంది ఇండివిజువల్స్ మన క్లినిక్స్కి రావటం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదో తగ్గిందని చెప్పడం, లేదంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అవి ప్రాపర్గా రావటం లేదని చెప్పడం, ఆ డిజైర్ అనేది తగ్గిపోయిందని చెప్పడం, లేదంటే ఒకవేళ న్యూలీ మ్యారీడ్ ఇండివిజువల్స్ అయితే ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అంగస్తంభన సమస్యలతో రావటం, ఆ మ్యారిటల్ లైఫ్ అనేది సాటిస్ఫైడ్గా లేదని కొంతమంది చెప్తూ ఉంటారండి. సో అసలు దేనివల్ల ఈ లిబిడో అనేది తగ్గిపోతుంది? అసలు ఎందుకు ఈ ఏజ్లో అంటే 25-30 ఇయర్స్ వాళ్ళు న్యూలీ మ్యారీడ్ యంగ్ ఇండివిజువల్స్ మన క్లినిక్కి వచ్చినప్పుడు జనరల్గా ఈ లిబిడో తగ్గిపోయింది, ప్రాపర్గా ఫ్యామిలీ లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా ఉండలేకపోతున్నానని మనకి చెప్పినప్పుడు జనరల్గా దీన్ని మనం మెడికేషన్స్ అంటే వాళ్ళు వాడే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు జనరల్గా డయాబెటీస్ కానీ, లేదంటే హైపర్ టెన్షన్ కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ గంటలు సిస్టమ్స్ ముందు కూర్చుని అదే వాళ్ళకి ఎటువంటి మెంటల్ యాక్టివిటీ అంటే మైండ్ ప్రకారంగా ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఈ ఫ్యాట్ అనేది బాడీలో అక్యుములేట్ అయిపోవటం, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అవి పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ అవి పెరిగిపోవటం, జనరల్గా దానివల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ వాల్యూస్ అవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాటికి వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసిన్స్ యొక్క దుష్ఫలితాలు కూడా జనరల్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్గా మనం చెప్తూ ఉంటాం. అలాగే కొంతమందికి డిప్రెషన్, కొంతమందికి యాంగ్జైటీ, ఫటిగ్, టెన్షన్, ఉద్రేకంగా ఉంటూ ఉంటారు, ఆందోళనగా ఉంటూ ఉంటారు. సో కొంతమందికి వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోవడం, కొంతమందికి నిస్సత్తుగా ఉంటూ ఉంటారు. కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మందుల వలన కూడా అంటే ఇదేదో స్పెసిఫైడ్గా నేను ఒక పార్ట్ని చెప్తున్నాను కాదు, కొంతమందికి డిప్రెషన్కి వాడుతున్న మందుల వల్ల కూడా ఈ జనరల్గా ఈ లిబిడో అనేది తగ్గిపోవడం, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు అంటే ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యాధులు, లాంగ్ స్టాండింగ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే స్ట్రెస్, విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అలాగే మనం స్లీప్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం. విపరీతంగా రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, పొద్దున్నే లేచిన తర్వాత బాడీ అనేది రీజువినేట్ కాకపోవటం, జనరల్గా వాళ్ళు ఏదో ఒక రకమైన నిద్రకి ట్యాబ్లెట్లు వాడుకోవటం, సమ్ XYZ మెడిసిన్స్ వాడటం, వాటి వలన కూడా ఈ డిప్రెషన్ గురవటం, వాటి వలన కూడా బాడీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి రావటం, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం, అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఈడీ ప్రాబ్లంకి గురవుతూ ఉంటారండి.
అలాగే స్లీప్ డిజార్డర్స్, దాంతోపాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం. కొంతమంది క్రానిక్ స్మోకర్స్ కానీ, కొంతమంది ఆల్కహాలిక్స్ కానీ, విపరీతంగా ఈ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చైన్ స్మోకర్స్ అని చెప్తుంటాం. అలాగే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా వాటి వలన వచ్చే దుష్ఫలితాల్లో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీంట్లో మెయిన్గా ఇందాక మనం చెప్పుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది రెడ్యూస్డ్ సెక్షువల్ డ్రైవ్. ఇందాక నేను మనకి ఈ లిబిడో అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా నేను మీకు అక్కడ చెప్పాను. దాంతోపాటు ఎరెక్టైల్ డెఫిషియన్సీ, అలాగే కాన్స్టెంట్ ఫటీగ్ అని చెప్తుంటాం. ఏ కొద్దిగా చిన్నపాటి పని చేసినా, ఏ కొద్దిగా చిన్నగా వాళ్ళు ఏదైనా మాట్లాడినా, లేదంటే కొద్దిగా ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జర్షన్ గురైనా, అమ్మో ఏదో అలసిపోయాము, ఒక 10 నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది, లేదంటే నేను ఏదో లేజీ నేను ఇంకా చేయలేనేమో, తొందరగా వీళ్ళు అలసిపోతూ ఉంటారు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎటువంటి కొద్దిగా స్లైట్ స్ట్రెయినస్ యాక్టివిటీ కూడా వాళ్ళు తీసుకోలేరు. సో దీన్ని మనం కాన్స్టెంట్ ఫటీగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే వీళ్ళకి ఫస్ట్ అండ్ ఇంకొక విషయం కనిపించేది ఏంటంటే గజ్జల్లోనూ మెయిన్గా ఈ చంకల్లో ఈ ఆంపిట్ దగ్గర హెయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అలాగే ప్యూబిక్ సింపైసిస్ దగ్గర కూడా ఈ ప్యూబిక్ హెయిర్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. అలాగే వీళ్ళలో బాల్డ్నెస్, బట్టతలు కూడా ముందు ఫ్రాంటల్ బాల్డ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతోపాటు డిప్రెస్డ్ మూడ్, ఎప్పుడు అంటే ఏదో కోల్పోయినట్టు, ఆకాశం వచ్చి మీద పడిపోయినట్టు వాళ్ళు ఏంటో అలాగే ఒక రకంగా ఒక రూమ్లో అలా మూల కూర్చుంటారు. ఫర్ నో రీజన్ వాళ్ళు ఎప్పుడు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోనే ఉంటారు. ఇది నా జీవితం ఇంతే, నేను ఏం చేయలేనేమో, నేను ఏం సాధించలేనేమో, ఎప్పుడు ఇదే నెగిటివ్ టాక్ అనేది డిప్రెషన్ మూడ్లో ఉంటుందండి. అలాగే ఫటీగ్, ఇందాక నేను చెప్పాను మీకు అది. దాని తర్వాత రాత్రిపూట నిద్ర పట్టదు, వీళ్ళకి చాలా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలా వరకు స్లీప్ ఇంబ్యాలెన్స్ అనేది వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఒక 1 అవర్ పడుకున్నా మళ్ళీ ఒక 3 to 4 అవర్స్ వాళ్ళు అలాగే పడుకుని ఉంటారు. వాళ్ళు ఏదో నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు. కొంతమందికి నిద్ర పట్టట్లేదు అనే దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు, డిక్రీజ్డ్ స్లీప్. అలాగే బాడీ ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అంటే డిస్ప్రపోర్షనేట్గా వీళ్ళు వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. అంటే బాడీ ఫ్యాట్ అనేది తగ్గిపోయినప్పుడు జనరల్గా ఈ మసిల్ మాస్ కూడా తగ్గిపోయి ఎంతో ఒక రకమైన వెయిట్ లాస్ అయిపోయిన పేషెంట్స్ వాళ్ళని చూస్తాము, ఎదుటి వ్యక్తికి మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇంత సన్నగా అయిపోతున్నారు, ఏంటి ఏజ్ తక్కువ, బరువు ఏంటి అలా లాస్ అయిపోతున్నాం, ఏమైనా డైటింగ్ చేస్తున్నామా అని కూడా అడుగుతూ ఉంటారు. దాంతోపాటు బోన్ లాస్, మసిల్ లాస్తో పాటు బోన్స్ కూడా సన్నగా అయిపోయి పెడుస్తనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. బ్రిటిల్నెస్, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం. అలాగే దాంట్లో మనకి ఇందాక ఇంకో పాయింట్ మనం మిస్ అయింది ఏంటంటే బాడీ అండ్ మనకి ఫేషియల్ హెయిర్ లాస్ కూడా వీళ్ళకి ఈ జుట్టు అనేది బియర్డ్ అండ్ మౌస్టేచెస్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు. మనకి ప్రాపర్గా మీరు ఒక 28-29 ఇయర్స్ ఇండివిజువల్ని మీరు ఈ టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్న ఇండివిజువల్ని మీరు చూస్తే అతను వాయిస్ కూడా బాగా డీప్గా ఉండదు, చిన్నపిల్లలు గొంతులాగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నీ ఏజ్ 17 ఏళ్ళ 18 ఏళ్ళ అని అడుగుతూ ఉంటారు. సో అతని కరస్పాండింగ్ ఏజ్ కంటే ఒక 10 ఇయర్స్ చిన్నగా అతను మనకు కనిపిస్తూ ఉంటాడు. సో ఇలాంటి లక్షణాలన్నీ ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోయినప్పుడు జనరల్గా వస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ మనం కంప్లైంట్స్ అన్ని లక్షణాల కింద తీసుకుంటాం. సో అది ఎందుకు వచ్చింది అనేవన్నీ మనం చూసుకుని తద్వారా మన హోమియోపతిలో నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. సో అవన్నీ మీరు ప్రోటోకాల్గా మీకున్న కంప్లైంట్ ఏదో మీరు ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు జనరల్గా మీకు ఉండే సిమ్టమ్స్ బట్టి అవసరమైన పరీక్షలు అవి చేసి టోటల్ టెస్టోస్టెరాన్ వాల్యూస్ కూడా చెక్ చేసి మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా ఒక 5 to 6 months లోపు మీకు బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ హోమియోపతితో తీసుకురావచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.